ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరుగుతుంది. బీజేపీ, జనసేన ముఖ్య నేతలు అక్కడికి వచ్చారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. బీజేపీ, జనసేన ముఖ్య నేతలు అక్కడికొచ్చారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా జాతీయ నేత జయంత్ పండాతో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా చంద్రబాబు నివాసంలో కీలక సమావేశంలో పాల్గొనున్నారు. పొత్తులో భాగంగా జనసేన, భాజపాకు 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకు కేటాయించే స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ అభ్యర్థులతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించి 1-2 రోజుల్లో స్పష్టతకు రానున్నారు. 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. విశాఖలో కోడికత్తి టవర్ను కట్టించాడని, 2 కోడికత్తులు పక్కపక్కనే పెట్టినట్లు ఆ టవర్ ఉంటుందని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాను మంత్రి పెద్దిరెడ్డి పూర్తిగా దోచేశారని, ఇప్పుడు అనంతపురం జిల్లాను కూడా దోచేందుకు రెడీ అవుతున్నారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. విశాఖలో కోడికత్తి టవర్ను కట్టించాడని, 2 కోడికత్తులు పక్కపక్కన పెట్టినట్టు ఆ టవర్ ఉంటుందని ఎద్దేవా చేశారు. అనంతపురం శంకారావం సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని చెప్పారు. 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఈ 5 ఏళ్లలో ఏం చేశారో జగన్ను ప్రజలు నిలదీయాలని అన్నారు. జగన్ సిద్ధం సభలకు జనాలు రావడం లేదని, దీంతో గ్రీన్ మ్యాటేసి గ్రాఫిక్స్తో జనాలు వచ్చినట్టు చూపిస్తున్నారని సెటైర్ వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు కోఆర్డినేటర్గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడుతూ, జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి అడుగు పెడితే తరిమి కొట్టాలని అన్నారు. చిత్తూరు జిల్లాను పాపాల పెద్దిరెడ్డి పూర్తిగా దోచేశారని, ఇప్పుడు అనంతపురం జిల్లాను కూడా దోచేందుకు రెడీ అవుతున్నారని చెప్పారు. అనంతపురం జిల్లాతో తనది ప్రత్యేకమైన అనుబంధమని లోకేష్ అన్నారు. తన తాత ఎన్టీఆర్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచారని, మామయ్య హరికృష్ణ ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారని, బాలకృష్ణ మామయ్య వరుసగా 2 సార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారని చెప్పారు. ఆయన మీ అందరికీ బాలయ్య అయితే తనకు మాత్రమే ముద్దుల మామయ్య అని అన్నారు. ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట. ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి, టీం పేరు ఏం పెడతాడు రా అనుకున్నా. కోడికత్తి వారియర్స్. కోడికత్తి అనే బ్రాండ్ కదా. టవర్లు చూసారు విశాఖపట్నంలో, కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి. 2 కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్. దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా. అప్పుడు నాకు అర్థమైంది, సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేష్ను నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున దుర్గేష్ను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటన చేసింది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున దుర్గేష్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణుల పేర్లను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. మరోవైపు బీజేపీ, జనసేనలకు పొత్తులో భాగంగా 8 లోక్సభ, 30 శాసనసభ స్థానాలను టీడీపీ కేటాయించినట్టు తెలుస్తోంది.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును మోడీ ప్రారంభిస్తారని వెల్లడించారు. విజయవాడ రైల్వే డివిజన్కు కేంద్రం 15 గూడ్స్ షెడ్ల అప్గ్రేడేషన్ కోసం 150 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలియజేశారు. నిన్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు, బిక్కవోలు, ఏలూరులో 3 అప్గ్రేడెడ్ గూడ్స్ షెడ్లను, 67 ఓఎస్ఓపి స్టాళ్లు, గూడూరు, బిట్రగుంట, కరవది, చీరాల 3 లైన్లను, విజయవాడ బైపాస్ లైన్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారని తెలియజేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 3,246 కోట్లుగా పేర్కొన్నారు. వీటితో పాటు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ మధ్య ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉందన్నారు. విజయవాడ రైల్వే డివిజన్కు 15 గూడ్స్ షెడ్ల అప్గ్రేడేషన్ కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. తాడేపల్లిగూడెం, బయ్యారం, బిక్కవోలు, ద్వారపూడి, పడుగుపాడు, సామర్లకోట, కృష్ణా కెనాల్, ఏలూరు, గుడివాడ, తెనాలి, నెడదవోలు, పాలకొల్లు, ఆకివీడు, తణుకుల్లో గూడ్స్ షెడ్లు ఉన్నాయని తెలియజేశారు. అదనపు డిఆర్ఎం ఎం శ్రీకాంత్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబు, పిఆర్ఓ నుస్రత్ ఎం మంద్రుప్కర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. To bolster this initiative, the Prime Minister will be dedicating projects worth of rupees 85,000 crores and flag off several trains on 12th of March 2024. As a part of it, 133 OSOP stalls, 3 PM Gati Shakti terminals, 7 goods sheds, 1 PM Jan Aushadhi Kendra, 2 rail coach restaurants, 12 sections of doubling third line and bypass projects, an introduction of 2 Vande Bharat between Sikandrabad and Visakhapatnam. Second Vande Bharat between Visakhapatnam and Sikandrabad are being taken up in the state of Andhra Pradesh. As a part of this mega projects, 3 upgraded goods sheds of Vijayawada are Tanuku, Bikkavolu and Elluru, and there are 16 OSOP stalls for which a function will be held at 16 different locations, and along with Gudur Bitragunta third line, Bitragunta Karavadi Chirala third line, and Vijayawada bypass line are being dedicated to the nation. The biggest news is introduction of the second Vande Bharat between Sikandrabad and Visakhapatnam. This train will depart from Sikandrabad at 5:05 in the morning and reach Visakhapatnam at around 13:50. The first Vande Bharat, which was running between these pair of cities, was a big hit and was very popular among the commuters and was having almost 120% occupancy. This has been the preferred choice of the youth and the techies for the reduced travel time, punctuality and its ambience. రాష్ట్ర యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకుండా కల్తీ మద్యం సరఫరాతో పాటు గంజాయి లాంటి మత్తుమందులతో వారిని పెడదవ పట్టించింది సైకో జగన్ రెడ్డి ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దుయ్యబట్టారు. తాను చేసిన అభివృద్ధే తప్ప గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏమీ జరగలేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. యనమల కుదురు, తాడిగడప గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు నిన్న భారీ ఎత్తున టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేనప్పుడు తాను ప్రజల మధ్య ఉన్నానని, కాల్వకట్టపై నివసిస్తున్న ప్రజల బాగోగులను పరిశీలించి వారికి కావాల్సిన సదుపాయాల కల్పనకు కృషి చేసినట్టు తెలియజేశారు. ప్రజలు చీకొడితే 2 నియోజకవర్గాలు మారి 3 నియోజకవర్గంలోకి వచ్చిపడ్డ జోగి రమేష్ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నాడని, ప్రతి ఒక్క వర్గానికి మాటలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను గుర్తించి వచ్చే ఎన్నికలో సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలందరికీ కూడా వారు విదేశాల్లో ఎక్కడైనా సరే నైపుణ్యత సాధించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఈ రోజున మరి ముందుకు రావటం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా యువత ఒక పక్క ఉపాధి లేదు, ఒక పక్క ఉద్యోగాలు లేవు. మరి యువత పెడదారిని బట్టి ఈ రాష్ట్రంలో
మద్యం ధరలు పెంచేసి మత్తు పదార్థాలకు అలవాటు పడే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మరి యువతని సరైన దారిలో పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కల్పించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండా విజయవాడకు విచ్చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసి అమ్మవారి లడ్డూ ప్రసాదం చిత్రపటాలను అందజేశారు. మేదరమెట్ల వైకాపా సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫోటోలను ఆయన బయటపెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారని ప్రశ్నించారు. డ్రోన్ చిత్రాలు గ్రీన్ మ్యాట్తో దొరికిపోయారని, ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫోటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్కు ప్రజల మద్దతు లేదని, ఎంత ప్రయత్నించినా ఆయన్ని చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేష్ పేర్కొన్నారు. పటమట కోనేరు బసవ చౌదరి పాఠశాల 1979-1980 సంవత్సరం పూర్వ విద్యార్థులు స్కూల్ గోడలకు ఐరన్ ఫెన్సింగ్ అలాగే కుర్చీలు పంపిణీ చేశారు. తాము చదువుకున్న స్కూల్ విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలన్న తపనతో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు రావడం హర్షదాయకమని మాజీ ఎమ్మెల్యే స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎలమంచిలి రవి అన్నారు. త్వరలోనే స్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకునేలా ప్రణాళిక చేస్తామని వెల్లడించారు. తాము చదువుకున్న స్కూల్ విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలన్న తపనతో పటమట కోనేరు బసవ చౌదరి పాఠశాల 1979-1980 సంవత్సర పూర్వ విద్యార్థులు స్కూల్ గోడలకు ఐరన్ ఫెన్సింగ్ అలాగే కుర్చీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ యలమంచిలి రవి పాల్గొని దాతలకు అభినందనలు తెలియజేశారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్కూల్ ఏర్పడి 75 ఏళ్లయిందని, డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకునేలా ప్రణాళిక చేస్తామని చెప్పారు. పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆ రోజుల్లో మాలాంటి విద్యార్థులు గోడలు దూకే పరిస్థితి ఉంది. సో దాన్ని నియంత్రించడం కోసం ఆ ఐరన్ ఫెన్సింగు గోడలకి, అదేవిధంగా పైన స్కూల్లో ఉన్న మీటింగ్ హాల్లో కూడా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రకంగా మాకు 80 బ్యాచ్ వచ్చి ఇవాళ కలవటం, వీళ్ళందరూ మా స్కూల్ అభివృద్ధిలో భాగంగా వీళ్ళందరూ కలవటం మాకంతా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరమే మాకు దాదాపు అంటే దాటిపోయిందేమో, ఇది 75 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకొని 76-77లో కూడా ప్రవేశించాము. అది కూడా మేము డైమండ్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మాకు వీళ్ళందరూ కూడా కలవటం, వీళ్ళందరితో మాట్లాడుకొని అది కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. సో ఇలా అందరం కలిసి మేమందరం మళ్ళీ ఇంకొకసారి ఈ రీయూనియన్, ఇంకా కొన్ని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరం కలిసి స్కూల్ అభివృద్ధిలో మళ్ళీ కలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 1979-80 సంవత్సర పూర్వ విద్యార్థులు సుధా, బివి సత్యనారాయణ, గోరంట్ల ఉషశ్రీ మాట్లాడుతూ ఫెన్సింగ్ నిమిత్తం 90,000, కుర్చీల నిమిత్తం 75,000 రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన తాము సమావేశమయ్యి స్కూల్కి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినట్లు తెలియజేశారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కెఏ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల రక్షణ కోసం కంచె వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ స్కూల్కి మా వంతు నుంచి మేమేం చేయూత ఇవ్వగలము అని ఆలోచించి స్కూల్కి ఫెన్సింగ్కి, అలాగే మా హెడ్ మాస్టర్ గారి ఫెన్సింగ్ ఒకటి, చైర్స్ కావాలని చెప్పారు. ఫెన్సింగ్కి 90,000 స్పెండ్ చేశాము, అలాగే కుర్చీలకి 75,000 స్పెండ్ చేశాము.
మేమందరము ఈరోజు ఇలా ఈ స్కూల్లోకి రావటము, ఈరోజు ఇక్కడ ఉండటము, ఈ పాఠశాల విద్యార్థులతో అసెంబ్లీలో పాల్గొనటం మా అందరికీ చాలా చాలా మంచి రోజు అని మేము భావిస్తున్నాము. మాలాగే భావితరాల వారు కూడా అందరూ ఈ స్కూల్కి చేయూతనిచ్చి స్కూల్కి డెవలప్మెంట్లో వాళ్ళు కూడా భాగం కావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా చేస్తాను ఒకరు సజెషన్ చేశారు. ఆ నిమిత్తం మేము మర్నాడే స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ గారిని అడిగితే మీరు ఇది చెయ్యాలమ్మా అని అన్నారు. మేము దానికి అందరూ అగ్రి అయ్యి మా బ్యాచ్ని అంతా మాట్లాడుకొని ఇలా చేద్దాం అనుకున్నాం, మీ సహారం అందించండి అని అడిగాము. అడిగిన వెంటనే ఎవరికి వాళ్ళు తోచిన విధంగా విరాళాలు పంపించారు. మేము వెంటనే ఆ పని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి మళ్ళీ ఈరోజు అందరం కూడా గ్రూపు అంతా వచ్చి మాస్టర్ని కొంచెం సన్మానించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఆ రకంగా మేమందరం మళ్ళీ ఇదయ్యాము. మళ్ళీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మాకు ఆలోచన ఉంది. ఆ విధంగా మేము ముందుకు వెళ్దామని అందరినీ కోరుకుంటున్నాను. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విరాళాలు వేసుకొని ఈ తల్లి రుణము మేము తల్లి ఒడిలో పెరిగినట్టు ఈ స్కూల్ యొక్క ఒడిలో పెరిగిన వాళ్ళము ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఆ ఫెన్సింగ్ ఆ చైర్స్ కావాలని చెప్పడం అందరం కూడా తలక కొద్దిగా వేసుకొని ఈ స్కూల్కి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్లో జరిగింది. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని వారు కూడా ఈ స్కూల్ యొక్క రుణం తీర్చుకుంటారని ఆశిస్తూ తర్వాత పాఠశాలకు మేమేమైనా సహాయం చేయొచ్చా అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి నేను ప్రోత్సహిస్తున్నాను. పాఠశాలకి వారు చుట్టూ ఓ ప్రక్కన కంచె వేశారు పాఠశాల సంరక్షణ కోసం. అలాగే 100 కుర్చీలు మీటింగ్ జరగడానికి దేనికైనా ఉపయోగపడటానికి అది వితరణగా ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన విద్యార్థులు పూర్వ విద్యార్థులకు ఉన్నారు. వారందరికీ మరి ఎంకరేజ్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు అధికార పార్టీ నేతలు డబ్బులు దండుకున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థలో వివిధ కేటగిరీలకు సంబంధించి నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని, డిసెంబర్ 19న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారని, 3000 మంది అప్లికేషన్ ఇచ్చారని అన్నారు. కానీ ఉద్యోగాలను భర్తీ చేసేశారని, భర్తీ చేసిన పోస్టులకు మళ్లీ ఇంటర్వ్యూలు ఎందుకని ప్రశ్నించారు. ఫిబ్రవరిలో స్క్రూటిని వేశారని, 7వ తేదీన కాల్ లెటర్స్ పంపించాల్సి ఉండగా ఆదివారం రోజు కాల్ లెటర్స్ పంపారని ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు అధికార పార్టీ నేతలు డబ్బులు దండుకున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా ఉద్యోగాలు భర్తీ చేయకుండా హడావిడిగా 10వ తేదీన అభ్యర్థులకు ఫోన్ చేసి ఇంటర్వ్యూలకు రావాలంటూ పిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే వారికి నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు దేనికి తాత్కాలికమా నామమాత్రమా అని చెప్పనని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలా? వైసీపీ పాలకపక్షం చెప్పాలా? అధికారగణం చెప్పాలా? ఈ 159 పోస్టుల్లో PH 73 పోస్టులు ఉన్నాయి, ఇంజనీరింగ్ 58 ఉన్నాయి, హార్టికల్చర్ 27 పోస్టులు ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ ఒకటి ఉంది. మొత్తం 159. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్లకి ఫిబ్రవరి 2వ తేదీ ఓ స్క్రూటినీ కమిటీ వేశారు. చీఫ్ ఇంజనీరు, CMOH, ADHతో కలిపి ఓ స్క్రూటినీ కమిటీ వేశారు. వీళ్ళు 3, 4 తేదీల్లోనే స్క్రూటినీ పూర్తి చేశారు. అప్లికేషన్ స్క్రూటినీ అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇందులో అర్హత కలిగిన వాళ్ళకి కాల్ లెటర్స్ ఎప్పుడు పంపాలండి? మేము అడుగుతూ ఉన్నాం. నిన్న ఆదివారం 10వ తేదీ సచివాలయాల నుంచి ఆ అభ్యర్థులకి ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి వచ్చి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వచ్చి కాల్ లెటర్స్ తీసుకెళ్ళండి. రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి చెప్పేందుకే ఉమ్మడిగా పోరాటం చేద్దామని టీడీపీ జనసేన శ్రేణులకు మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేద్దామన్నారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కూటమి విజయం జగన్ పాలనకు చరమగీతమని పేర్కొన్నారు. తాడేపల్లి మండలం
పెనుమాక కొత్తూరు సెంటర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిన్న రాత్రి జరిగింది. మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జెండాను ఎగురవేసి పార్టీ కేడర్ను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు శ్యామూలి నాగేశ్వరరావు, అమరా సుబ్బారావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లిశేషు, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళగిరిలో టీడీపీతో కలిసి జనసేన లోకేష్కు భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కూటమి విజయం జగన్ పాలనకు చరమగీతమన్నారు. రాజధాని ప్రాంతంలో ఎంత ఇబ్బందులకు గురి చేశారో అందరికీ తెలుసన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేద్దామని, భావితరాలకు భవిష్యత్ ఉమ్మడి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి విజయ తథ్యమని అన్నారు. రైతులకు రాబోయే ఎన్నికల తర్వాత వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులకు అండగా జనసేన ఉంటుందని, ఇక్కడ ఉమ్మడి కూటమి అభ్యర్థి లోకేష్తో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. రాక్షసుడికి మనం తరిమి కొట్టాలంటే దేవతలందరూ ఏకమైనట్టుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి మంచి సంకల్పం చేసి ఈ రోజున ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజున పొత్తుగా ఇక్కడ లోకేష్ బాబు గారు నిలబెట్టి భారీ మెజార్టీతో ఈ పెనమా గ్రామం నుంచే మేము గెలిపించాలని చెప్పి మా జనసేన పార్టీ పూర్తి కేడర్ మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే భారీ మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి మేము తప్పకుండా చాలా బహుత్తరమైన ప్రణాళిక వేసి మేము ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రత్యేకంగా మా టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో యాదవుల సామాజిక సమావేశాన్ని 1 టౌన్ కొత్తపేటలోని శ్రీ యాదవ కళ్యాణ మండపంలో నిన్న నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు, రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి పట్నాయక్, జిల్లా ఓబీసీ నాయకురాలు శివలలిత, గొలగాని రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓబీసీ పథకాలను వివరించి ఎక్కువ మంది లబ్ధి పొందేలా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కేంద్రంలో అన్ని వర్గాల కులాలను కలవాలని సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో 70 సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా యాదవ సామాజిక వర్గం సమావేశం నిర్వహించామని చెప్పారు. మేము ఓబీసీలకి మోడీ గారు గవర్నమెంట్లో చేస్తున్న ఈ పథకాలన్నీ వాళ్ళకి వివరిస్తున్నాం. అలాగే మోడీ గారికి, బీజేపీ గవర్నమెంట్కి మరోసారి వీళ్ళ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని బీసీ సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహించబోతున్నాం. దీనికి మాకు అందరికీ సహకరించిన యాదవ్ మిత్రులకు, అందరి బీసీ నాయకులకు, ఓబీసీ మోర్చా నాయకులు అందరూ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు గొలగాని రవికృష్ణ అండి. బీసీలకు ఏం చేశారు అన్న దాని మీద ఈ కాన్సెప్ట్తో ప్రజల దగ్గరికి మేము ముందెళ్తున్నాం. బీసీలకి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఫలితాలు మళ్ళీ రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూసుకోవాలని సందర్భంగా ఈ కుల పెద్దల్ని, కుల నాయకుల్ని అందరినీ ఈరోజు మేము కలవడం జరుగుతుంది. ఈ మీటింగ్లు ఇంకా కంటిన్యూగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 23వ వార్షికోత్సవం నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. పాయకాపురం రాజీవ్ నగర్ బ్రాంచ్ స్కూల్లో సంతోష్ తరంగా పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. టీవీ యాంకర్ దీప్తి, బాలీవుడ్ నటి మౌబానీ సోర్కర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య పోటీలు, సాంఘిక నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పెంట్యాల అనిల్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు పుణ్యపు మణికంఠ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లోనూ కూడా విద్య, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రంగాల్లో కూడా ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడ చదివారంటే మేము మాస్టర్ మైండ్స్లో చదివామని చెప్పుకునే విధంగా ఉన్నత చదువులకి పైకి వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి, ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల మంది పిల్లలకి విద్య నేర్పించి ఎంతోమంది ఉన్నత విద్య చదివించి వారందరికీ కూడా మార్గదర్శిగా నిలిచిన విద్యాలయం మన మాస్టర్ మైండ్స్. అదేవిధంగా 7 బ్రాంచులతో దాదాపు వేల మంది విద్యార్థులతో ఈ యొక్క స్కూలు నిర్వహించబడుతుంది. అదేవిధంగా అనిల్ కూడా చదువుతో పాటు పిల్లలకి అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పని
ప్రతి ఒక్క రంగంలో పిల్లలకి నైపుణ్యం చూపెట్టి పిల్లల్ని చక్కటి క్రమశిక్షణగా ఈ యొక్క స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.